సీఎంఆర్ కాలేజ్ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు మేడ్చల్ సీఐ సత్యనారాయణ. ఇప్పటివరకు ఎలాంటి వీడియోలు లభ్యం కాలేదని, అమ్మాయిల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండొచ్చని హామీ ఇచ్చారు. కాలేజ్ యాజమాన్యాలు అమ్మాయిల హాస్టల్స్ కి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని, హాస్టల్స్ లో సాధ్యమైనంత వరకు మహిళా ఉద్యోగులనే నియమించుకోవాలని అన్నారు. అమ్మాయిల భద్రతపై కాలేజ్ యాజమాన్యాలకు తగిన సూచనలు చేశామంటున్న మేడ్చల్ సీఐ సత్యనారాయణతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో ఇప్పుడు అమ్మాయిల వీడియోలు బయటకు వచ్చాయనేటువంటి వార్తా సంచలనం రేపుతుంది. అయితే దీనిపైన పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సో దీనిపైన ఇప్పటివరకు దర్యాప్తు ఏ విధంగా వచ్చింది మనతో మాట్లాడడానికి మేడ్చల్ సీఐ సత్యనారాయణ ఉన్నారు. సో చెప్పండి, ఇప్పటివరకు దర్యాప్తు ఏ విధంగా వచ్చింది, కాలేజీలకు కూడా మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? దర్యాప్తు చట్టపరంగా మాకున్న ఎస్ఓపి ప్రకారము దర్యాప్తు చేస్తున్నామండి. ఇందులో ఎటువంటి ల్యాప్సెస్ అనేవి ఉండవు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది పర్ఫెక్ట్గా చేస్తాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి కాలేజ్ యాజమాన్యము ఇనిషియేట్గా తీసుకోవాలి. ఉమెన్ సేఫ్టీ, చిల్డ్రన్ సేఫ్టీ అనేది మన సమాజంలో చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మనం వాళ్ళ వల్లనే ప్రతి అడుగు ముందు పడాలంటే ఉమెన్కి ప్రొటెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మన అడుగు, ప్రతి ఒక్క మనిషి యొక్క అడుగు ముందరికి పడుతుందండి. నేను ఈ ప్రతి కాలేజ్ యాజమాన్యంకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళు ఉమెన్స్ హాస్టల్స్ కానీ, ఉమెన్స్ అకామిడేషన్ కానీ, ఉమెన్స్ స్కూల్స్ ఉన్న బీసీస్ హాస్టల్స్ కానీ అందరికీ కూడా నేను ఇంతకుముందు వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టినాను. సిఎంఆర్ కాలేజ్లో కూడా 3500 మెంబర్స్కి నేను మీటింగ్ పెట్టి వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినాను, యాజమాన్యానికి చెప్పినాను అండ్ స్టూడెంట్స్కి కూడా. ఈ కాలేజ్ సిఎంఆర్కి ఎటువంటి నోటీసులు ఇచ్చారు, అందులో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? సిఎంఆర్ కాలేజ్ వాళ్ళకి కూడా నోటీసు ఇచ్చినాము. అందులో ఫెన్సింగ్ వేసుకోవాలి చుట్టుముట్టు ఉమెన్స్ హాస్టల్స్కి అన్నిటికీ కూడా. అందులో బాయ్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అందరివి కూడా వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాతనే వాళ్ళని జాబ్స్లోకి తీసుకోవాలి. మోస్ట్లీ అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఉమెన్ వర్కర్స్ని పెట్టుకునేటట్టు చేయమని చెప్తా ఉన్నాము. ఇంకొకటి, అక్కడున్న ఏమన్నా అకామిడేషన్ వర్కర్స్ ఎవరైతే వస్తారో, ప్లంబర్స్ కానీ, లేకపోతే వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఇంకెవరన్నా వస్తే వాళ్ళని పర్ఫెక్ట్గా వాళ్ళతోటి అటెండెన్స్ రిజిస్టర్లో ఎంట్రీ చేసుకున్నాక గర్ల్స్ హాస్టల్ చుట్టూ వెళ్ళడానికి యాక్సెస్ ఉండకుండా చేయాలి. 100% గర్ల్స్ హాస్టల్స్కి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని అకామిడేషన్స్ లోపల బాయ్స్వి లోపల ఉండకుండా, వర్కర్స్వి లోపల ఉండకుండా బయట ఉండేటట్టుగా ప్రికాషనర్స్ తీసుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. ముఖ్యంగా సీఎంఆర్ కాలేజీలో చదువుతున్నటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులకే కాదు, యావత్ తెలంగాణలో ఈ వార్త చూస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒక్కటే క్వశ్చన్ ఉంది. అందులో వీడియోస్ తీసారా లేదా, డిలీట్ అయ్యే వీడియోలు అంటున్నారు, అవి రిట్రీవ్ చేశారా లేదా, అసలు వీడియోల సంగతి ఏంటి అది చెప్పండి. వీడియోలు మేము సస్పెక్ట్స్ పర్సన్స్ని అందరినీ కూడా వెరిఫై చేసినామండి. ప్రస్తుతానికైతే ఆ వీడియోస్ కానీ, ఫొటోస్లు కానీ ఏవి కూడా మొబైల్ ఫోన్స్లో డిస్ప్లే కాలేదు, లేవు. దాని రిట్రైవ్ కోసం కూడా పంపించినాము. అందులో అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. రైట్, ఇది ఇప్పటివరకు సీఎంఆర్ కాలేజ్లో బయటపడినటువంటి ఈ ఉదంతం పైన పోలీసుల విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఆడపిల్లల వీడియోలు తీశారు అనేటువంటి ఆరోపణ ఉందో దానిపైన పోలీసుల విచారణ ముమ్మరంగా సాగింది. అయితే వీడియోలు రిట్రీవ్ చేసినా కూడా అందులో ఇటువంటి ప్రైవేట్ వీడియోస్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇంకా రాలేదు. ఇంకా విచారణ ఇంకా లోతుగా చేస్తామంటున్నారు. పిల్లలైతే ధైర్యంగా ఉండొచ్చు, ఎటువంటి సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా కానీ పోలీసులను ఆశ్రయించవచ్చు అనేది పోలీసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్ మేడ్చల్ నుంచి.